తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకత్వానికి కీలక సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మరో ఏడాది గడిస్తే రాజకీయ వాతావరణం పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతుందన్న ఆయన హెచ్చరించారు. అందుకే ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించాలని పార్టీ ముఖ్య నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. పార్టీకి చెందిన కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితకు సమీపంగా ఉన్న నేతలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రవీణ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన, పార్టీ భవిష్యత్ వ్యూహాలు, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతం, కార్యకర్తల పరిస్థితి వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లడంలో కొంత వెనుకబడి ఉందని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లు మాత్రమే సరిపోవని, తెలంగాణ ఉద్యమం సమయంలో చేసినట్లుగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుందని, ఆ సమయంలో పోరాటం చేసినా ప్రజల్లో పెద్దగా ప్రభావం ఉండదని, ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపై నిలదీయాలని, సోషల్ మీడియాని పక్కన పెట్టి గ్రామాలు, పట్టణాల్లో ప్రజల మధ్య ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది నాయకులు చురుకుగా పనిచేస్తున్నప్పటికీ మరికొందరు ఎన్నికల సమయం దగ్గర పడే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆయన కామెంట్స్ చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం అలాంటి ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలపై కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం హామీ అమలు కాలేదని ఆయన తీవ్ర విమర్శలు చేసినట్లు సమాచారం. ఈ హామీపై విశ్వాసంతోనే చాలా మంది కాంగ్రెస్ కు ఓటేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ హామీల అమలు పరిస్థితిని ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన హైడ్రా వ్యవస్థపైన సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజల్లో హైడ్రాపై వ్యతిరేకత పెరుగుతోందని, దీనిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, సామాన్య ప్రజల ఆస్తులపై భయం పెంచుతున్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ అంశాన్ని ప్రజా సమస్యగా మలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ నాయకులకు సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యకర్తల ప్రాధాన్యంపై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు లేకుంటే నాయకులు లేరని ఆయన చెప్పినట్లు సమాచారం. జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయని, అలాంటి వారిని పార్టీ నాయకులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయపరమైన, రాజకీయపరమైన అండగా నిలవాలని కేసీఆర్ సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
పార్టీ సంస్థాగత నియామకాలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం పెద్ద నాయకుల సిఫారసుల ఆధారంగా కాకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కూడా కమిటీల్లో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. జెండా పట్టిన వాడికే ప్రాధాన్యం ఉండాలని కేటీఆర్ కు ఆయన స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిఫారసుల రాజకీయానికి తావివ్వకుండా నిజంగా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. గ్రామ స్థాయిలో బలమైన కమిటీలు నిర్మించకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన పాత కార్యకర్తలను తిరిగి చురుగ్గా మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ అధినేత పార్టీని మళ్లీ యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలనే సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా ఉపయోగించుకోవాలని, ప్రతి సమస్యపై ప్రజల పక్షాన నిలబడాలని కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలు మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా సమావేశాలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ప్రభుత్వ హామీల అమలుపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించే దిశగా పార్టీ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తన పార్టీని ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా స్పష్టమయ్యాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.